హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. అందరూ బాగున్నారా? 2025వ సంవత్సరంలో మొట్టమొదటి వీడియోగా ఒక మంచి కమ్మని కూరతో మీ ముందుకు వచ్చేసానండి. క్యాప్సికమ్తో శనగపిండి పెట్టనమాట. అయితే ఇది పకోడీ కూర కాదండి. అదేంటంటే ఉల్లిపాయ పకోడీలాగా నూనెలో దేవేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరు చేసినా కానీ. అలా మనకి డీప్ ఫ్రై ఐటెం కాకుండా చాలా కమ్మగా చేసుకునే కూరతో మీ ముందుకు వచ్చాను అనమాట. ముందుగా క్యాప్సికమ్ శుభ్రంగా కడిగి లోపల గింజలనే తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ శనగపిండి, కారం, ఉప్పు, అదే సాయంత్రం లవణం, కొద్దిగా పసుపు తీసుకున్నాను అనమాట. క్వాంటిటీస్ అంటే టేస్ట్కి తగ్గట్టుగానే అనమాట. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసుకున్నానండి. ఇందులో శనగపిండిని దోరగా చిన్న మంట మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడితే అస్సలు బాగుండదండి. ఇందులో పచ్చి వాసన కంప్లీట్గా పోయేటట్టుగా మనం వేయించుకోలేము. ఒక మంచి కమ్మని వాసన వస్తుందండి శనగపిండి వేయించింది. మధ్యలో అవసరమైతే కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. ముందే స్టార్టింగ్ ఎక్కువ వేయకుండా అవసరాన్ని బట్టి నేను నూనె యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి, కానీ డీప్ ఫ్రై ఐటెంతో పోలిస్తే చాలా తక్కువ కదా. అయితే శనగపిండిలో పచ్చివాసన పోవాలి కనుక అవసరానికి తగ్గట్టు నూనె వేసుకుని చిన్న మంట మీద మనం వేయించుకుంటూ ఉండాలి. అసలు మాడిపోకూడదు. డీప్ ఫ్రై ఐటెం అనుకోండి, డైరెక్ట్గా మనం పచ్చి శనగపిండి వాడుకోవచ్చు. కానీ కూరతో పాటు పచ్చి శనగపిండి పొరపాటును కూడా వేయకండి. అది శనగపిండి పచ్చిగానే ఉంటుంది. ఎందుకంటే క్యాప్సికమ్ అంతా కూడాను వాటర్ కంటెంట్ కదా, మీకు పచ్చిగా ఉండిపోతుంది. కనుక ఖచ్చితంగా ముందుగా శనగపిండిని బాగా వేయించుకోవాలి. కూర టేస్ట్ అంతా కూడా ముందు శనగపిండి వేయించుకోవడంలోనే ఉంటుంది. ఇప్పుడు శనగపిండి బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోని ఆ ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసాను. అది కూడా వేసి బాగా కలిపేశాను. అయితే శనగపిండి కూర ఎప్పుడైనా చేసినప్పుడు కడుపు పొంగకుండా, అంటే మనకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఇంగు కానీ వాము కానీ వేసుకుంటారు, లేదంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ వాము వేసుకుంటే కూర టేస్ట్ అనేది మారిపోతుంది కనుక నేను ఇంగు వేసుకుంటున్నాను. అయితే ఇంగు వేయించేస్తే ఆ ఫ్లేవర్ అంతా పోతుంది కనుక ఇంకా దించేస్తాను అనుకునేటప్పుడు ఆ వేడి మీదనే ఇంగు వేసేసుకొని బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి, ఇందాక శనగపిండిలో ఎంత నూనె వేసినా ఆ శనగపిండి లాగేసింది కదండి, కనుక మళ్ళీ నూనె వేసుకొని తరిగి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని, ఇందాక శనగపిండిలో కాస్త ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఈ ముక్కలకు పట్టడానికని లైట్గా ఉప్పుని స్ప్రింకిల్ చేసుకోండి. ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచేస్తే చక్కగా మగ్గిపోతాయండి. క్యాప్సికమ్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా. అవసరమైతే 1-2 చిన్న స్పూన్ల నూనె కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి, వేయించిన తర్వాత అది ఉండలుగా ఉంటుందన్నమాట. ఆ ఉండల్ని మాత్రం చేతితో శుభ్రంగా మ్యాష్ చేయండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉప్పు, కారం అలాంటివన్నీ గడ్డలుగా ఉండిపోతాయి అనమాట. ఈ చేతితో ఒకసారి ఇలాగా చల్లారిన తర్వాత చేసేసుకున్న తర్వాత ఈవెన్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ కూర ముక్కల్లోని ఆ శనగపిండి వేసేయడమేనండి. ఆల్రెడీ శనగపిండి వేగిపోయింది కనుక మనం ఇప్పుడు ఈ కూర ముక్కల్లో వేసేసుకుంటే ఈ కూర ఇంకొంచెం వేగాలి కదా, ఆ శనగపిండితో పాటు వేగినట్టుగా అవుతుందన్నమాట. కొద్దిగా ఈ శనగపిండి స్ప్రింకిల్ చేసినట్టుగా వేసి కలిపినప్పుడు కూడాను ఫాస్ట్గా కలపకుండా కొంచెం లూజ్గా జాగ్రత్తగా కలుపుకుంటే ముద్ద అయిపోకుండా ఉంటుంది. ప్రతి క్యాప్సికమ్ ముక్కకు కూడా ఈ శనగపిండి పట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఇలా అంతా వేసిన తర్వాత 1-2 స్పూన్ల నూనె కూడా వేసిన తర్వాత మనం ఒక్క 2 నిమిషాలు ఉంచితే చాలండి. చక్కగా ఆ శనగపిండి నూనెతో ఈ ముక్కలతో వేగినట్టుగా అవుతుంది. ఇంకా స్టవ్ కట్టేయచ్చు. చాలా కమ్మగా చాలా మంచి రుచితో ఉంటుందండి. అయితే ఉప్పు కారాలు ఎలా సరిపోతే తెలుస్తుందనంటే, శనగపిండిలో ఉప్పు కారం వేస్తాం కదా, అప్పుడు ఒకసారి అంతా కలిపిన తర్వాత కొద్దిగా అది వేగిన తర్వాత నోట్లో వేసుకుని టేస్ట్ చేయండి. ఉప్పు కారాలు ఏదైనా తగ్గాయి అనుకున్నప్పుడు మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఉదయాన్నే బాబుకి ప్రిపేర్ చేశాను అనమాట. యాక్చువల్గా మార్నింగ్ బాక్స్ కట్టేటప్పుడు వీడియో షూట్ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట. టైం సరిపోదు, హడావుడిగా ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు బాబుకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. 4 నుంచి అలారాలు పెడతాడు. ఆ అలారాలు విని నేను వాడిని లేపుతూ ఉండాలన్నమాట. ఒక అడుగు ముందే లేవడం వల్ల చక్కగా వీడియో షూట్ చేయడం కూడా జరిగింది. మంచి కూర కదా, చాలా బాగుంది కదా అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకున్నాను అనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్ని బ్రౌజ్ చేయండి. మీకు వీడియోస్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.